అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీలో ఏం టాక్ టు బేబీ చెప్తాము, తర్వాత డెలివరీ ఎట్లా చేసుకుంటున్నారు అనేది గురించి చెప్తాము. సో ఇట్లా ఉన్నప్పుడు మన దగ్గర డెలివరీ అయిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. ఇది మనం ఇటువంటి వాళ్ళు చెప్పిన దాంట్లో బాగా మనసు పెట్టి వింటాము. అప్పుడే మనకి మన దగ్గర ఉండే చాలా డౌట్స్ మనకి క్లియర్ అయిపోతుంది. మనం కూడా ఈజీగా వాళ్ళలాగా ఆ స్థాయిని అందుకోగలుగుతాము. అందుకనే వాళ్ళు ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకునే తల్లిని అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ పని అయిపోయింది, అయినా మన కోసం ఇంకా మనకి ప్రెగ్నెన్సీలో ఉండేవాళ్ళు, డెలివరీ అయ్యేవాళ్ళు, వాళ్ళ కోసం వచ్చి వాళ్ళ టైం స్పెండ్ చేసి మన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం అనేది మేము ఎంతో రుణపడినాం వాళ్ళకి. ఇప్పుడు మనతో తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేదానికి వస్తున్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ నివేదిత అండి, అండాల్ మేడం దగ్గర వర్క్ చేస్తున్నాను. మనం ఇప్పుడు ఒక మదర్ యొక్క ఎక్స్పీరియన్స్, అంటే నార్మల్ డెలివరీస్ తను అండాల్ మేడం దగ్గర చేసుకున్నారు. తన బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకోవడానికి వచ్చున్నారు. తన ఎక్స్పీరియన్స్ తన మాటల్లో వింటాం. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు షబానా. నేను వాకాడ్ నుంచి వచ్చాను. నేను ఇక్కడికి 5th మంత్లో అలా వచ్చాను. ఎలా వచ్చానంటే మా వీధిలో ఒకరు సజెస్ట్ చేశారు, మాకు ఇక్కడే చూపించుకున్నారని చెప్పారు. ఇంకా నేను ఇక్కడికి వచ్చాను. వచ్చి రాగానే నాకు మూడు మాటలు చెప్పారు. ఫస్ట్ వచ్చి టాక్ టు బేబీ అన్నారు, నెక్స్ట్ డైట్ అన్నారు, నెక్స్ట్ యాక్టివిటీ మెడిటేషన్ అన్నారు. రాగానే అంటే నేను బయట చూసింది ఏంటంటే మనం వెళ్ళి అడుగుతూ ఉండాలి స్టాఫ్ని, ఏంటి ఎప్పుడు అని చెప్పి. కానీ ఇక్కడ రాగానే వాళ్ళే రిసీవ్ చేసుకున్నారు ఫస్ట్ స్టాఫ్. అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, అరే మనకి ఏం డౌట్ ఉన్నా వీళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేసేలాగున్నారు అని చెప్పి అనుకున్నాను. ఇంకా ఫస్ట్ మేడం దగ్గర వెళ్ళి కలిసి వచ్చాక డైట్ గురించి చెప్పారనమాట. ఏం తినచ్చు, ఏం తినకూడదు, అక్కడ క్లారిటీ వచ్చేసింది. దాన్ని బట్టి నేను ఫాలో అయ్యాను. నెక్స్ట్ వచ్చి యాక్టివిటీ ఏంటంటే నాకు లో లేయింగ్ ప్లెజెంటా అంటే మాయ కింద కొనింది. కాబట్టి ఫస్ట్లో ఏం ఎక్సర్సైజెస్ చేయలేదు. ఇంకా నేను జస్ట్ వాకింగ్ చేసుకునేదాన్ని. 7th మంత్ ఆ టైంలో ఏంటంటే కొంచెం చిన్న ఎక్సర్సైజెస్ అట్లా చేసేదాన్ని. ఇంకా ఒకసారి యాక్టివిటీకి కూడా వెళ్ళేసి వద్దాము ధైర్యం చేసి. అంటే యాక్టివిటీ అంటే అక్కడ పెద్ద ఎక్సర్సైజెస్ చేసేస్తారు, మళ్ళీ నా బేబీకి ఏమన్నా ఎఫెక్ట్ అవ్వద్దేమో అనుకునేదాన్ని. కానీ వెళ్ళిన తర్వాత అనిపించింది, ముందు చేసేదాన్ని కదా యాక్టివిటీస్. అక్కడికి వెళ్ళి మేడం చెప్పారు, నువ్వు ఇవి చేయొచ్చు, ఇది నీకు సేఫ్ అనగానే నెక్స్ట్ నేను చేసేదానికి ఇంకా కాన్ఫిడెన్స్గా అన్ని ఎక్సర్సైజెస్ చేసుకున్నాను. ఇంకా మెడిటేషన్ అంటే ఇక్కడికి వచ్చినప్పుడంతా నేను మెడిటేషన్ రూమ్కి వెళ్ళేదాన్ని. మనం ఎంత హ్యాపీగా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీలో కొంచెం స్ట్రెస్ అనేది మనం ఫీల్ అవుతాం, తెలియకుండానే ఫీల్ అయిపోతూ ఉంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం ఏం చేసే కూల్గా కూర్చోబెట్టేవాళ్ళు. మన కాలు అంచు నుంచి పైన వరకు ప్రతి బాడీ పార్ట్ని రిలాక్స్డ్గా చేసేవాళ్ళు. అట్లా చేసిన తర్వాత నాకు చాలా రిలీఫ్గా ఉండేది మేడం. నేను నార్మల్ డెలివరీ నేను ఫస్ట్ అసలు ఈ కాలంలో నాకు తెలిసినంత వరకు సెక్షన్ చేసుకోవడమే బెటర్ ఏమో అంటే నేను ప్రెగ్నెన్సీలో స్టార్టింగ్లో అనుకునేదాన్ని. ఏంటంటే ఆ పెయిన్స్ ఎవరు భరిస్తారు అది ఇది అనుకొని సెక్షన్ చేసుకోవడమే బెటర్ ఏమో అనుకొని అట్లానే ఫిక్స్ అయ్యేదాన్ని. ఇక్కడికి వచ్చాక నాకు నార్మల్ డెలివరీ మీద కొంచెం చేసుకోవాలి అని వచ్చింది మేడం. సరే ఇక్కడికి వచ్చాక కూడా లేదు, ఇంకా 1-2 వీక్స్ అయిన తర్వాత ఇట్లానే కూర్చొని విన్నాను. నేను విని చాలామంది అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నార్మల్ అయింది. అరే ఇంతమంది చేసుకున్నారు, నేను కూడా చేసుకోగలుగుతానని నాకు అనిపించింది. ఇంకా నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఉన్నింది.
మా ఫాదర్, మా హస్బెండ్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా మా ఫాదరు మార్నింగ్ వెళ్ళేటప్పుడు, డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఇట్లాగా నువ్వు ఇవి తినాలి అని ఈ ట్రేలో పెట్టెళ్ళేవాళ్ళు. మళ్ళీ డ్యూటీ నుంచి వచ్చాక ఆ ట్రే ఖాళీ అయిందా లేదా అని కూడా చూసేవాళ్ళు. ఇంకా మా అమ్మ మాయ కిందకుంది కాబట్టి కొన్ని రోజులు రెస్ట్ అని చెప్పారు మేడం. అందుకోసము మా అమ్మే అన్నీ నాకు చూసుకున్నారు. ఇంకా హస్బెండ్ సపోర్ట్ కూడా చాలా అవసరము. మా హస్బెండ్ ప్రతి విజిట్కి వచ్చేవాళ్ళు. నేను అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని. మా హస్బెండ్ అడిగినా అంటే ప్రతిసారి వస్తావా అని నేను అడిగేదాన్ని కాదు. మా హస్బెండే ఎప్పుడు నెక్స్ట్ అని చెప్పి వచ్చేవాళ్ళు. అక్కడికే సగం ధైర్యం వచ్చేది నాకు. మామూలుగా ఇక్కడికి వచ్చాను, జస్ట్ చూపించుకొని వెళ్దామని వచ్చాను. వస్తే ఇంకా కొంచెం ద్వారం ఓపెన్ అయిందమ్మా, ఇంకా నువ్వు ప్రిపేర్డ్గా ఉన్నావా లేదా అని అడిగారు. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. ఒక 2 hours ఆలోచించి ఇంకా ఇక్కడి నుంచి బయటకైతే రానని చెప్పేశాను మా నాన్నకి. చెప్పి ఇంకా అడ్మిట్ అయ్యాను. అయ్యాక వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు నా మైండ్కి నేను చెప్పుకున్నాను. ఎలా అంటే నా బేబీకి నేను చెప్పుకున్నాను, అది సెక్షన్ అయినా పర్వాలేదు, నార్మల్ అయినా పర్వాలేదు అని చెప్పి అనుకున్నాను. ఇంకా అలానే జరిగింది. మెడిటేషన్ గురించి చెప్పారు కదా, చాలా రిలాక్స్డ్గా ఉండేది అని చెప్పారు కదా. ఎవ్రీ విజిట్ మెడిటేషన్కి వచ్చేవానన్నారు. ఇంట్లో కూడా మెడిటేషన్ చేసేవారమ్మా? ఇంట్లో జస్ట్ ప్రేయర్ చేసుకునేదాన్ని, కానీ ఇక్కడికి వచ్చి మెడిటేట్ చేస్తే చాలా బాగుంది మేడం. ప్రతి సెషన్ మీకు యూస్ఫుల్గా ఉండింది? ప్రతి సెషన్ యూస్ఫుల్గా. యాక్టివిటీ ఎట్లా అనిపించింది? అదే మేడం, ఫస్ట్లో నేను ఇంట్లో చేసుకునేటప్పుడు మామూలుగా ఇప్పుడు ప్రతిదీ ఫోన్లో చూసుకునేది కదా మేడం. చూసుకొని ఈ ఎక్సర్సైజ్ ఈ మంత్ వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి అలా ఉండేది కదా. అది కొంచెం భయపడతా చేసేదాన్ని. ఇక్కడికి వచ్చాక మేడం చేయించాక ఇంకా కాన్ఫిడెంట్గా ఇది మనం చేయొచ్చు, నా బేబీతో చెప్పుకునేదాన్ని. ఇట్లా చేస్తే నువ్వు సేఫ్గా ఇట్లా వస్తావు కాబట్టి నేను చెయ్యొచ్చు అని చెప్పి ఇంకా కాన్ఫిడెంట్గా చేసేదాన్ని మేడం. భయపడకుండా చేసేదాన్ని ఎక్సర్సైజ్. ఇక్కడ వచ్చిన తర్వాతనే టాక్ టు బేబీ గురించి మీకు చెప్పారు కదా. స్పెసిఫిక్గా టాక్ టు బేబీలో ఏం పాయింట్స్ చెప్పుకునేవారు బేబీ తోటి? ఫస్ట్ వచ్చి రాగానే టాక్ టు బేబీ అంటే చూడకుండా ఎట్లా మాట్లాడాలబ్బా అనుకుని ఫీల్ అయ్యాను ఫస్ట్. తర్వాత కొన్ని రోజులు మాట్లాడాను. 5th monthలో అట్లాగా మాట్లాడితే ఏం అనిపించలేదు. కానీ 6th month నుంచి అట్లాగా కొంచెం మూమెంట్స్ అవి ఇవి సాంగ్స్ పెడితే కొంచెం ఆ మూమెంట్ రావడం, ఇటు అటు కదలడం అట్లా జరుగుతూ ఉన్నింది. ఇంకోటి వచ్చి నేను అనుకుంది ఏంటంటే పైన తల ఉన్నింది ఫస్ట్, కింద కాళ్ళు ఉన్నాయి. నాకు తెలిసిన దాని ప్రకారం, నేను గూగుల్ చేసిన దాని ప్రకారం ఏంటంటే మంత్స్ వస్తూ ఉంటే హెడ్ కిందకు వస్తుంది అని చెప్పి నేను చూశాను. కానీ ఎంతసేపటికి నెక్స్ట్ స్కాన్లో పైకే ఉంది, తల కిందకి రావట్లేదు. ఇట్లా కాదులే అని చెప్పి నైట్ పడుకునేటప్పుడు నా బేబీకి ఇట్లా పొట్ట మీద రొటేట్ చేసి చూపించేదాన్ని. ఇట్లా హెడ్ కిందకు వస్తేనే నార్మల్ డెలివరీ అవుతుంది నీకు అని చెప్పి. అట్లా చేశాక ఇంకా 1 weekకి హెడ్ కిందకే వచ్చింది. సో 1 weekలో మనకి బేబీ పొజిషన్లోకి వచ్చేసింది. సో ఈ టాక్ టు బేబీ నైట్ టైమ్స్ చేసేవారు కదా, మీరు మాత్రమే చేసేవారా? మీ హస్బెండ్ కూడా టాక్ టు బేబీ చేసేవారా? అంటే మా హస్బెండ్ ఫోన్లో మాట్లాడేవాళ్ళు. ఎక్కువ స్పీకర్ పెట్టినప్పుడు అట్లా మూమెంట్స్ అవి కొంచెం ఎక్కువే వచ్చేటివి. నైట్ టైమ్స్ నేను మాట్లాడేదాన్ని. ఎక్కువ మూమెంట్స్ నైట్ టైమ్స్ ఉండేది. సో ఆయన ప్రెజెన్స్ లేకపోయినా ఫోన్లోనే తను మాట్లాడేది. అవును. ఈ 9 months ఆఫ్ జర్నీ, అదే ఈ 4 months టాక్ టు బేబీ గురించి తెలిసినప్పటి నుంచి మీ సార్ ఫోన్లోనే మాట్లాడేవారా? ఫోన్ చేస్తే నేను స్పీకర్ పెట్టేదాన్ని. అట్లా ఎదురుగా ఉండేటప్పుడు అంటే దాని రిజల్ట్ ఇప్పుడు చూస్తున్నాం కదా మేడం. ఇప్పుడు వాయిస్ వినగానే ఒకలాగా నా బేబీ 3 months బేబీ ఇప్పుడు బాబు వాయిస్ వినగానే ఒకలాంటి సౌండ్ చేస్తాడు. మీ హస్బెండ్కి తన వాయిస్ వినగానే? మా హస్బెండ్, మా ఫాదర్ మాట్లాడితే కొంచెం ఎక్కువ గట్టిగా నడుస్తాడు. ఎందుకని?
ఏమో మేడం, అంటే ఊమ్లో ఉన్నప్పుడు మాట్లాడారని చెప్పి ఏమో ఇప్పుడు గట్టిగా అరుస్తాను. మీ ఇష్టమే బేబీకి కూడా వచ్చేసిందా? సో మీరు కూడా ఈ ఆపర్చునిటీ ఇది చాలా ఇంపార్టెంట్ ఫీడ్బ్యాక్ కదా. ఆయన ప్రెజెన్స్ లేకపోయినా కూడా త్రూ మొబైల్ ఆయన మాట్లాడితే తన బేబీ రెస్పాండ్ అయ్యేది అని చెప్తున్నారు కదా. సో హస్బెండ్ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఎదురుగా మాట్లాడిచ్చేసుకోండి, దూరంగా ఉండే వాళ్ళందరూ ఫోన్ పెట్టేసుకోండి. ఇది మంచి ఎక్స్పీరియన్స్ కదా. అవును మేడం, వెరీ గుడ్. ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా అవసరం మేడం. ఇన్లాస్ అయినా పేరెంట్స్ అయినా బాగా సపోర్ట్ చేయాలి. ప్రెగ్నెంట్ లేడీగా ఉన్నప్పుడు చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. దాంట్లో అయితే నేను చాలా బ్లెస్డే అన్నమాట. మా ఇన్లాస్ కూడా బాగా సపోర్ట్ చేశారు. డెలివరీ టైంలో వాళ్ళే ఉన్నారు, మా అత్తమ్మ ఇంకా మా ఆడబిడ్డే ఉన్నారు దగ్గర. వాళ్ళే ఇంకా మసాజులు అంతా చేస్తూ ఉన్నారు స్టాఫ్తో కలిసి. ఇంకా మా మదర్ మా ఫాదర్ కూడా బాగా సపోర్ట్ చేశారు. సో ఫ్యామిలీ సపోర్ట్ మీకు బాగుంది కదా డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ. ఇక్కడ స్టాఫ్ సపోర్ట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు. డెలివరీకి వచ్చేసిన తర్వాత ఎట్లా ఉండింది? అంటే మీరు అడ్మిషన్కి వచ్చేసారు కదా డెలివరీ కోసం, తర్వాత జర్నీ ఎట్లా ఉండింది? తర్వాత కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా కాదు, తర్వాతనే చాలా ఇంపార్టెంట్. ఇంకా బేబీని హ్యాండిల్ చేసుకోవాలి, ఇంకా మన హెల్త్ని హ్యాండిల్ చేసుకోవాలి. ఒక 1 వీక్ దాకా పట్టింది మేడం నేను సెట్ అవ్వడానికి. అంటే కొత్తగా కాబట్టి సెట్ అయింది. తర్వాత నేనే చూసుకుంటా అన్నాను. అందరూ బాగా సపోర్ట్ చేశారు. ఎప్పుడు అడ్మిషన్లోకి వచ్చారు? డెలివరీ ఎప్పుడు అయ్యింది? Feb 28 అలా వచ్చాం మేడం మేము. నేనేమనుకున్నానంటే ఫిబ్రవరిలో అయితే కాకూడదు నాకు డెలివరీ, మార్చ్లో అయితే ఓకే అనుకున్నాను. ఎందుకు అనుకున్నానో నాకే తెలియదు అట్లాగా. ఇంకా Feb 28 జాయిన్ అయ్యాను, నైట్ జాయిన్ అయ్యాను, ఈవినింగ్స్ అట్లా జాయిన్ అయ్యాను. ఇంకా ప్రాసెస్ అట్లా స్టార్ట్ చేశారు. మార్చ్ 7:30కి, మార్చ్ 1 7:30కి అట్లా డెలివరీ అయిపోయాను. ఏంటంటే హెవీ పెయిన్స్ వచ్చినప్పుడు ఏంటంటే నేను మైండ్లో గుర్తుపెట్టుకుంది ఏంటంటే ఆ పెయిన్స్ని నేను భరించాలి, అది అయ్యాక మేడం చూసుకుంటారు అని చెప్పి నేను నా మైండ్కి చెప్పుకుంటా ఉన్నాను. ఇంకోటి వచ్చి నార్మల్ చెకప్స్కి వచ్చినప్పుడు మేడం ఏం అడిగారంటే నీకేం డెలివరీ కావాలి అని అడిగారు. అడిగితే నేను నార్మల్ అని చెప్పాను. నార్మల్ పెయిన్స్ భరిస్తావా అని అడిగారు. భరిస్తాను అన్నాను నేను. అప్పుడు ఎలా భరిస్తావు అన్నారు. నాకేం చెప్పాలో అర్థం కాక నేను కన్సీవ్ అవ్వడానికి డైట్ ఎక్సర్సైజ్ ఫాలో అయ్యాను. నాకు PCOD ఉంది. అప్పుడు నేను కన్సీవ్ అవ్వగానే నా బాడీ మీద నమ్మకం వచ్చింది కాబట్టి, ఇప్పుడు కూడా ఆ నమ్మకమే ఉంది కాబట్టి నేను నార్మల్ డెలివరీ చేసుకుంటాను మేడం అని చెప్పాను. ఇంకా అయిపోద్దిలే నీకు అని చెప్పి. PCOD ఉన్నింది అంటే మీకు అంటే పెళ్ళైన కొంతకాలానికి ప్రెగ్నెన్సీ అంటే ట్రీట్మెంట్ తీసుకున్నాక వచ్చిందమ్మా? అంటే నేను ఫస్ట్ లోకల్లో చూపించుకున్నాను మేడం. ట్రిగ్గర్ ఇంజెక్షన్స్ అవన్నీ తీసుకున్నాను. 2 times అట్లా తీసుకున్నాక నాకేంటంటే నాకు తెలిసిన వరకు ఒక ఫీవర్ వస్తే ట్యాబ్లెట్ వేస్తే అది పోద్ది అని తెలుసు. అట్లాగే ఒక PCODకి ఒక ట్యాబ్లెట్ వేస్తే నాకు కన్సీవ్ అయిపోతానేమో అనుకొని నేను అనుకున్నాను. తర్వాత అర్థమైంది 2 times అయినా నాకు నిలబడలేదు. తర్వాత నేను డైట్ ఎక్సర్సైజ్ అవన్నీ ఫాలో అయ్యి న్యాచురల్గానే కన్సీవ్ అయ్యాను. ఇప్పుడు ఏజ్ ఎంత మీకు? 25 మేడం. 25. పెళ్ళయ్యి 23లో అయింది మేడం. ఓకే, 2 years అయిపోయింది. 2 years. బయట ట్రీట్మెంట్ తీసుకున్నారు PCOD కోసం అని తీసుకొని 2 times 6 months కోర్స్ లాగా తీసుకున్నాను. తీసుకున్నాక వాళ్ళే అదంతా చూసి ఫాలిక్యులర్ స్టడీ చేసి 2 times ఇంజెక్షన్ ఇచ్చారు. ఇస్తే ఏం వర్కౌట్ కాలేదన్నమాట. వర్కౌట్ కాకపోయేసరికి ఇట్లా కాదులే అని చెప్పి నేను ఇంకా డైట్ ఎక్సర్సైజ్ అల్టిమేట్గా అదే చేయాలి మనం PCOD ఉంటే కన్సీవ్ అవ్వడానికి అని చెప్పి అట్లా చేసుకొని ఇంకా కన్సీవ్ అయ్యాను. సో డైట్ అండ్ ఎక్సర్సైజెస్ ఫాలో అయిన ఎంత కాలానికి ప్రెగ్నెన్సీ వచ్చింది? నేను 3 monthsకి మేడం. 3 monthsకి నేను ఆల్మోస్ట్ 4 to 5 kgs తగ్గాను. తగ్గిన తర్వాత కన్సీవ్ అయ్యాను. డైట్ అంటే స్పెసిఫిక్గా ఏం తీసుకునేవారు? ఆఫ్టర్నూన్ ఒకటి రైస్ తీసుకునేదాన్ని, మార్నింగ్ జ్యూసెస్ అట్లా తీసుకునేదాన్ని, నైట్ రోటీ అట్లా తీసుకునే. ఎన్ని మంత్స్ చేశారు అలాగా? 3 months చేశాను. 3 months. చాలా సెల్ఫిష్గా చేశాను.
ఎట్లా అంటే ఆ రోజు మిస్ కాకుండా ఏ ఫంక్షన్ ఉన్నా కూడా నాది నేనే చేసుకున్నాను. నేను రోజు ఫాలో అయ్యేదే చేసుకున్నాను మేడం. అట్లా చేసుకొని అంటే దానికి ఇన్లా సపోర్ట్ కూడా చాలా అవసరము. అక్కడ త్వరగా నిద్రపోవడము, ఎక్కువ వర్క్ ప్రెషర్ లేకుండా ఉండడము, అవన్నీ సపోర్ట్ దొరికాయి కాబట్టి నేను చేసుకున్నాను మేడం. ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఎట్లా ఉండేది? అంటే ఈ మంత్ ట్రీట్మెంట్కి వెళ్తున్నాం కదా ప్రెగ్నెన్సీ గురించి, లేదంటే ఈ మంత్ నిలబడుతుందనో వచ్చే నెల నిలబడుతుందనో అట్లాంటి ఆలోచనలు ఏమన్నా ఉండేవా? అంటే ప్రెగ్నెన్సీ వచ్చి మేడంని అంటే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం వేరు, ప్రెగ్నెన్సీ లేకుండా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం వేరు. లేకుండా చూపించుకోవడమే ఎక్కువ కష్టం అన్నమాట. అప్పుడు ఏంటంటే అరే ఏంట్రా ఇది అట్లా ఫీలింగ్ అనేది. డైట్ చేసేటప్పుడు ఆలోచన రాలేదమ్మా? అంటే ఈ నెల ప్రెగ్నెన్సీ ఉంటుందనో లేకపోతే పక్క నెల ఉంటుందనో? నేను ఎట్లా స్టార్ట్ చేశానంటే స్టార్ట్ చేయకముందు మా సిస్టర్ ఒకరు కన్సీవ్ అయ్యారనమాట. బాబు వెళ్ళి చూసేసి వచ్చాను. తను చెప్పింది నాకు ఇట్లాగా, నువ్వు ఎప్పుడు ప్రెగ్నెన్సీ గురించి వదిలేస్తావు నీ మైండ్లో, అప్పుడే నీకు నిలుస్తుంది అని చెప్పింది తను. చెప్పినప్పుడు నేను అనుకున్నాను అప్పటి నుంచి ఇది నిలుస్తుందో లేదో నాకు తెలియదు, ఇంకా నేను డైట్ ఎక్సర్సైజ్ అయితే ఫాలో అవుతాను, నిలిస్తే నిలుస్తుంది లేకపోతే లేదు అనుకున్నాను. సో ఆలోచన వదిలేసినప్పుడు మీరు కన్సీవ్ అవ్వగలిగారు, ఆలోచన ఉన్నప్పుడు అవ్వలేదు. నేను ఈ మంత్ అవుతాను అనుకుంటాను, ఈ మంత్ అవుతుందిలే అది ఇది అనుకుంటాను, చూస్తే ఇంకా కానన్నమాట. నెక్స్ట్ మా సిస్టర్ చెప్పాక నేను అట్లా అనుకున్నాను, కన్సీవ్ అయ్యాను, నువ్వు కూడా అట్లా అనుకో అనింది. ఇంకా నేను ఆ మంత్ నుంచి వదిలేశాను, కన్సీవ్ అయితే అవని లేకపోతే లేదు అని చెప్పి. ఇంకా మా హస్బెండ్ కూడా అదే అనేవాళ్ళు. మీ హస్బెండ్ కూడా అలాగే చెప్పేవారా? ఎందుకు ప్రతి మంత్ ఫీల్ అవ్వడము, ఇంకా నిలిస్తే దేవుడిస్తే నిలుస్తుంది అని చెప్పేవారు. చాలా మంచిది. మేడం ఎప్పుడు చెప్తుంటారు ఈ మాట, ముఖ్యంగా ఫర్టిలిటీ మీటింగ్స్లో వింటుంటాము, ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ గురించిన ఆలోచన వదిలేస్తారో అప్పుడే వాళ్ళు కన్సీవ్ అవుతారు అని తను చెప్తుంటే నాకు అదే గుర్తొస్తుంది. చాలా మందికి చెప్తూ ఉంటారు ఈ మాటని, దాని గురించి ఎదురు చూడొద్దు, ప్రెగ్నెన్సీ గురించి ఎదురు చూడొద్దు, ఈ నెలే వస్తుంది వచ్చే నెలే వచ్చేస్తుంది అని ఆలోచన పెట్టుకోవద్దు, మీరు చేయాల్సింది మీరు చెయ్యండి అని ఎప్పుడు చెప్తూ ఉంటారు మేడము. అది షబానా చేసింది. వెరీ గుడ్. ఫైనల్గా మీ వర్డ్స్లో నార్మల్ డెలివరీ గురించి ఇక్కడ ఎట్లా ఉండింది? నార్మల్ డెలివరీ అంటే ఫస్ట్ టాక్ టు బేబీ చేయాల్సిందే మేడం. చేసి నార్మల్ డెలివరీకి మన బాడీని మన బేబీని ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్. నాకైతే లాస్ట్ అంతా నార్మల్గా ఉన్నింది, కానీ లాస్ట్లో కార్డ్ అరౌండ్ ద నెక్ అని వచ్చింది. వచ్చాక నేను ఇట్లానే అక్కడ కూర్చొని విన్నాను, ఇక్కడ మాట్లాడారు ఒకరు, ఇట్లా నాకు కూడా కార్డ్ అరౌండ్ ద నెక్ ఉంది కానీ మేడం నార్మల్ చేశారు అని చెప్పారనమాట. ఇట్లానే ఒకరు మాట్లాడుతూ అప్పుడు నాకు అది గుర్తొచ్చింది, ఆమె చేసుకున్నారు కదా నేను కూడా చేసుకోవచ్చు అని చెప్పి అది వదిలేశాను అనమాట ఫస్ట్. ఇంకా ఇక్కడ చేరాక స్టాఫ్ ఏం చెప్తారో మనం ఏ డౌట్ లేకుండా వాళ్ళని ఫాలో అయిపోతే చాలు, నార్మల్ డెలివరీ అయిపోద్ది. ఇంకా పెయిన్స్ అంటారా, పెయిన్స్ని కొంచెం భరిస్తే నెక్స్ట్ మేడం చూసుకుంటారు, మనం చేయాల్సింది ఏం లేదు. అంటే మేడం చేయి పట్టుకొని వెళ్ళిపోవడమే అంతే. ఇంకా నాకైతే డెలివరీ టైంలో మాకు తెలిసిన మేడం ఒకరు ఉన్నారు, ఎప్పటి నుంచో పరిచయం, ఇక్కడికి వచ్చాకే తెలిసింది అనూష మేడం అని చెప్పి. ఆ మేడం ఆ డెలివరీ టైంలో ఆమె పట్టుకున్నారు కదా నా చెయ్యి, ఆ సెన్స్ ఒకటి, ఆమె మాటలు ఒకటే వినిపిస్తూ ఉన్నాయి నాకు. ఇంకా నువ్వు చేసుకోగలుగుతావు, అయిపోయింది అంతే కదా, దానికి ఎందుకు, దేవుడిని తలుచుకో, అట్లా ఆమె మాటలు చెప్తా ఉన్నారు. ఆ మాటలు ఆమె టచ్ ఒక్కటే నాకు తెలుస్తూ ఉంది. ఇంకా డెలివరీ అయిపోయింది. మేడం కూడా చాలా హెల్ప్ చేశారు నాకు, అనూష మేడం. ఓకే. సో ఆ ఫెమిలియారిటీ ఉన్నప్పుడు తను ఫ్రీగా వదిలేయగలిగింది. మేడం నేను చెప్పుకున్నాను ఫస్టే, మీరు ఇంటికి వెళ్ళాలన్నా కూడా నా డెలివరీ అయ్యాకే వెళ్ళండి, నాతోనే ఉండండి అని చెప్పాను. ఉన్నారా మేడం? మేడం ఉన్నారు, అయ్యాకే వెళ్ళారు, నా డెలివరీ అయ్యాకే వెళ్ళారు మేడం కూడా. ఎట్లా అడగగలిగావు? అంటే నాకు కొంచెం పరిచయం ఉంది, మా ఏరియా సైడే,
ఇక్కడికి వచ్చాక అంటే మరీ అంత పరిచయం లేదు, ఇక్కడికి వచ్చాక ఇంకా బాగా పరిచయం అయ్యారు. సో ఆ పరిచయం అయినప్పుడు అంటే ఆ మేడం తోటి మీరు ఆల్రెడీ ట్రావెల్ చేస్తున్నారు, ఇక్కడ వచ్చిన తర్వాత ఆ మేడం చూసినప్పుడు తనతో మాట్లాడేటప్పుడు మీకు ఆ బాండ్ అనేది డెవలప్ అయ్యింది. డెలివరీ టైంలో ఆ మేడం మీకు బాగా సపోర్ట్ గా అంటే ఎమోషనల్ సపోర్ట్ గా మేడం ఉన్నారు. అవును మేడం, అది ఒక రకంగా ప్లస్ పాయింటే అని అనుకుంటాను. మీరేమంటారు? నిజమే మేడం. ఎట్లా అంటే మనకి ఎవరైనా తోడుగా ఉన్నారంటే అది మనం ఇంకా ఫాస్ట్గా ఆ పని అయిపోద్ది అని చెప్పి నేను నమ్ముతాను మేడం. సో మేడం ఎప్పుడు చెప్తుంటారు హోమ్ డెలివరీస్ చేసేటప్పుడు చుట్టూ నానమ్మలు, అమ్మమ్మలు, తెలిసిన అత్తలు, పిన్నులు ఉండేవాళ్ళు. సో ఫెమిలియారిటీ వల్ల వాళ్ళకి ప్రోగ్రెస్ బాగా వచ్చేసేది, డెలివరీ స్మూత్గా అయిపోయేది అనేది మేడం చెప్తూ ఉంటారు ఎప్పుడూ కూడా. సో తన విషయంలో ఈ పాయింట్ ఇంకొకటి కూడా యాడ్ ఆన్ అయిపోయింది. చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. Thank you.